హలో ఫ్రెండ్స్, మీరెప్పుడైనా పాండవుల్లో అతి చిన్నవాడైన సహదేవుడి ప్రత్యేక శక్తి గురించి విన్నారా? సహదేవుడు పాండురాజు రెండో భార్య మాద్రికి జన్మించిన నకులుడికి కవల సోదరుడు. వైద్య దేవతలైన అశ్విని కుమారుడు నకుల సహదేవులకు బయలాజికల్ ఫాదర్స్. సహదేవుడు మహాభారతంలో పెద్దగా ప్రాముఖ్యం పొందలేదు, కానీ అతని గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అతను భవిష్యత్తును ముందే చెప్పగలడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని, దాని ఫలితాలు ఏమిటో అతనికి ముందే తెలుసు. కానీ సహదేవునికి ఈ శక్తి ఎలా వచ్చింది? దీని గురించి పురాణంలో ఒక ఆసక్తికరమైన ప్రస్తావన ఉంది. పాండవుల తండ్రి పాండురాజు తన మరణాన్ని ముందే ఊహించి సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఈ తపస్సుతో భూత భవిష్యత్తు వర్తమానం గురించి అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఒకరోజు పాండవులను పిలిచి ఈ రహస్య జ్ఞానం గురించి వివరించాడు. అయితే ఈ జ్ఞానం పొందాలంటే ఆయన మరణించిన తర్వాత అతని మాంసాన్ని తినాలని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత పాండురాజు మరణించాడు. ఆయన అంత్యక్రియలు జరిగాయి. కానీ పాండవులు ఎవరు అతని మాంసాన్ని తినకపోవడం వల్ల తమ తండ్రి కోరికను నెరవేర్చలేకపోయారు. సరిగా అప్పుడే సహదేవుడు ఒక చీమల గుంపు పాండురాజు యొక్క చిన్న మాంసపు ముక్కను తీసుకెళ్లడం గమనించాడు. అదే క్షణం సహదేవుడు ఆ ముక్కను తీసుకుని తన నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే సహదేవుడికి గతం, వర్తమానం మరియు భవిష్యత్తును తెలుసుకునే శక్తి లభించింది. అందుకే సహదేవుని త్రికాల జ్ఞాని అని పిలిచేవారు. ఈ కథ నిజమేనా? ఇది ఇప్పటికీ వివాదాస్పదమైన విషయమే. కొంతమంది ఈ సంఘటన ఆది పర్వంలో ఉందని అంటారు. మరికొందరు ఇది అసలు మహాభారతంలో లేదని నొక్కి చెప్తారు. అంతేకాక సహదేవుడు అశ్విని కుమారుల వారసత్వం వల్లే అత్యంత మేధావిగా ఎదిగాడని, అతని గురువు బృహస్పతి వల్లే అతనికి విశేషమైన జ్ఞానం దక్కిందని కొందరు వాదిస్తారు. మీ అభిప్రాయం ఏంటి? సహదేవుడికి ఈ శక్తి నిజంగానే ఉందా? కమెంట్స్లో తెలియజేయండి.